నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు ఒక 2 ట్రెండింగ్ టాపిక్స్ ఉన్నాయి. అంటే 2 ఇంచుమించుగా ఒకటే అంశం అనుకోవాలి. ఏంటంటే కొంతమంది సోషల్ మీడియా పేరు చెప్పుకొని చేసిన అతి ఒక కారణం అయితే, అంటే సమ్మక్క సారక్క జాతర దగ్గరికెళ్ళి కొంతమంది జర్నలిస్టులు, అంటే యూట్యూబ్ జర్నలిస్టులు వాళ్ళు వెళ్ళి బన్ మస్కాను లేకపోతే అదేంటది కోవా బన్ అమ్ముతున్న వ్యక్తిని నువ్వు ఎక్కడి నుంచి వచ్చి మళ్ళీ ఇంగ్లీష్లో మాట్లాడుతూ అతన్ని కన్ఫ్యూజ్ చేయడము, భయపెట్టడము, నువ్వు ఇందులో కల్తీ చేస్తున్నావు, దీనికి ఏమీ ఏంటది డేట్ లేదు, దీని మీద ఎక్స్పైరీ డేటు అని అతన్ని భయపెట్టి అతని చేత ఆ కోవా బన్ని తినిపించి ఈ చేసిన గలాటా అంతా కూడా విపరీతంగా వైరల్ అయింది. దానికి చాలామంది సపోర్ట్గా కూడా నిలిచారు. అంటే వాళ్ళ అత్యుత్సాహం ఏమో కానీ చాలామంది ఇప్పటివరకు మాట్లాడిన వాళ్ళు కూడా ముందుకొచ్చి వాళ్ళ ఒపీనియన్ చెప్పడానికి ఇది ఒక వేదిక అయిందన్నమాట. చాలామంది సపోర్ట్ చేశారు అతన్ని. దాంట్లో రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. లోకేష్ గారు కూడా దాని మీద స్పందించారు. నేనే అక్కడికి వచ్చి తింటానని చెప్పారు. అండ్ జనసేన నుంచి ఏమో నాగబాబు గారు కూడా ఆయనకి 25,000 క్యాష్ మనీ ఇవ్వడం ప్రకటించడం చూసాము. ఇంకా చాలా చోట్ల నుంచి చాలామంది నుంచి అతనికి సపోర్ట్ వచ్చింది. ఇంకా ఉత్తరాఖండ్ అటు మొత్తానికి నార్త్ సైడ్ కూడా ఒకటి ఇలాంటి ఇష్యూనే జరిగింది. మహమ్మద్ ఏదో పేరు పెట్టుకుని ఉన్నారు. అతనిది ఏదో ఒక షాప్ ఉంటే దానికి పేరు మార్చాలని దీనికి ఏదో అక్కడ ఒక గొడవ జరిగింది. ఈ 2 అంశాలు చాలా రాద్ధాంతం జరిగిన అంశాలు అన్నమాట. వీటి మీద మిశ్రమ స్పందన. ఒక రకంగా కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. బీజేపీతో కలిసి ఉన్నప్పటికీ కూడా లోకేష్ గారు వీళ్ళు అయితే డిఫరెంట్గానే స్పందించారు దానికి సంబంధం లేకుండా. సో మనం ఈ అంశాలను ఎలా చూడొచ్చు? ఒకటి, లోకేష్ గారు కానీ నాగబాబు గారు కానీ స్పందించిన తీరు పట్ల మనం అభినందనలు చెప్పాలి. నెంబర్ 1. ఎందుకంటే వాళ్ళు బీజేపీతో కలిసి ఉన్నప్పుడు బీజేపీ ఏం స్టాండ్ తీసుకోలేదే దీంట్లో. బీజేపీకి అంటే రకరకాలుగా మాట్లాడుతున్నారు కానీ బీజేపీ ఇది నా స్టాండ్ అనేవి ఎక్కడ చెప్పలే. బీజేపీ నాయకులు ఏం పెద్దగా మాట్లాడినట్టు కూడా దాఖలాలు లేవు. లోకేష్ గారు ఇటువంటి కీలకమైన విషయంలో అతనికి సపోర్ట్ చేయడం అనేది ఒక హ్యూమన్ టచ్ ఒకటి. 2, ఆయన నాయకత్వ లక్షణాలని ఎవరైనా అభినందించే విధంగా ఉన్నాయి. మామూలుగా లోకేష్ గారిని మనం ఏమి విమర్శిస్తాము? రెడ్ బుక్ రాజ్యాంగము, లోకేష్ గారు వచ్చినప్పటి నుంచి అరాచకం పెరిగింది, ఆయన రెచ్చగొడుతున్నాడు, ఆయన ఈ లా అండ్ ఆర్డర్ మిస్ చేస్తున్నాడు, ఈ చంద్రబాబు గారి స్టైల్ కాదు ఇది, లోకేష్ గారు అనవసరంగా ఇట్లా ఇష్యూస్ చేస్తున్నాడు అనే ఒక విమర్శ ఆయన మీద ఉంది. ఆ విమర్శ ఉన్నప్పుడు విమర్శించిన వాళ్ళు కూడా లోకేష్ గారిని ఈ సందర్భంలో అభినందించాలి. ఎందుకంటే ఒక సామాన్యుడు, ఆయన ఎవరో ఏదో మేడారం జాతరలో అవమానానికి గురైన వలి అనే అతన్ని ఒక ముఖ్యమంత్రి కుమారుడు లేదా రేపు కాబోయే ముఖ్యమంత్రి లేదా కూటమి గవర్నమెంట్లో కీలకమైన నాయకుడుగా ఉన్న లోకేష్ గారు, అయ్యా నేను వస్తాను, మీ కోవా బన్ నేను కూడా రుచి చూస్తాను అని చెప్పడం అనేది ఒక మనోధైర్యాన్ని కలిగించింది. పవన్ కళ్యాణ్ గారు సనాతన అది ఇదని గట్టిగట్టిగా మాడుతుంటారు కదా, ఆయన సొంత అన్నగారైనటువంటి నాగబాబు గారు కూడా దీంట్లో ఏమీ భేషజాలు లేకుండా ఆయన తన అభిప్రాయాలని నిక్కచ్చిగా ప్రకటించడం అనేది కూడా మనం అభినందించాలి. ఇక జర్నలిజం దగ్గరకు వద్దాం. జర్నలిజం ఒక రకంగా బాధ్యతగా మారింది, ఒక రకంగా బాధ్యత లేకుండా పోయింది. ఈ 2 ఎప్పుడూ ఉంటాయి జర్నలిజానికి. బాధ్యతగా యూట్యూబ్ జర్నలిజం వచ్చిన తర్వాత బాధ్యత పెరిగింది అనే దానికి ఉదాహరణ ఏమిటంటే, మీరు ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్లో నుంచి కొన్ని వాస్తవాలను మూసేయలేరు. మెయిన్ స్ట్రీమ్లో మీరు కొన్ని పేపర్లలో రానంత మాత్రాన వాస్తవము బయటికి రాకుండా పోదు ఇప్పుడు. ఎందుకంటే యూట్యూబ్లో ఎక్కడో ఒక చోట దానికి సంబంధించిన ఇష్యూ వచ్చేస్తుంది. ఎవరో ఒకరు దాని గురించి మాట్లాడతారు, దాని మంచి చెడుల గురించి విశ్లేషిస్తారు, ఏదో చేస్తారు. ఇది బాధ్యతతో కూడిన జర్నలిజం. అంటే ఒక నిజాన్ని అబద్ధమని ఎంత బలమైన మీడియా కూడా ఈరోజు కప్పిపుచ్చలేదు. ఇంకా బాధ్యత లేని జర్నలిజం అంటే ఏంటంటే, ఎవరు పడితే వాళ్ళు మైకులు తీసుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళ సొంత అభిప్రాయాలు, వాళ్ళ పర్సనల్ ఎజెండాని అమలు చేసే దిశగా సామాన్యులందరినీ ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు ఆ మేడారం జాతరలో ఆయన ఏదో అమ్ముకుంటున్నాడు. ఆయన ఏం అమ్ముకుంటున్నాడు? 10 రూపాయలకి ఒక కోవా బన్. ఈడ హైదరాబాద్లో కూడా మనం చాలా చోట్ల చూస్తాం, అవి తినొచ్చు కూడా, రుచికరంగానే ఉంటాయి. దాంట్లో ఏమి మీరు వీళ్ళందరూ భయపెట్టి ఏదో ఒక అనారోగ్యకరమైన బ్యాక్టీరియాలు ఏమీ ఉండవు దాంట్లో. అట్లా ఆ లెక్కన మనం లెక్కలు తీస్తే ఈ దేశంలో స్ట్రీట్ ఫుడ్ ఎక్కడ కూడా తినలేము మనం. ఎక్కడ మీకు సెక్యూరిటీ ఉంది చెప్పండి? జాతరల్లో కానీ ఎక్కడైనా సరే రకరకాలంటే పేదవాళ్ళకు అందుబాటులో ఉండే ఫుడ్ని రకరకాలుగా అమ్ముతారు. మనకి ఇది ఈరోజు హైదరాబాద్లో 10 రూపాయలకి ఇడ్లీ అమ్మేవాళ్ళు, 5 రూపాయలకు ఒక ఇడ్లీ అమ్మేవాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద హోటల్లో 150 రూపాయలు కూడా ఉంటుంది ఒక ఇడ్లీ.
అంత పెద్ద హోటల్ని మనం తినలేం కాబట్టి సామాన్యులు రోడ్డు మీద ఉన్న బండి ఇడ్లీలో ఇంకోటో భోజనాలు చేస్తూ ఉంటారు. మీరు దాన్ని ఆరోగ్యమా అనారోగ్యమా అంటే అది వేరే చర్చ. దానికి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉంటారు. దానికి రోడ్డు మీద ఉన్నంత మాత్రాన అనారోగ్యమని లేదా హోటల్లో ఉన్నంత మాత్రాన ఆరోగ్యమని కూడా మనం డిసైడ్ చేయలేము. ఎందుకంటే అనేక పెద్ద పెద్ద హోటల్ని చెక్ చేసినప్పుడు కూడా దాంట్లో కులిపోయిన మాంసం దొరికినట్టుగా అనేక వార్తలు చూసాం మనం. కాబట్టి ఈ దేశంలో ఆరోగ్యమా అనారోగ్యం అంటే మనం చాలా విషయాల గురించి మాట్లాడాలి. పెద్ద కంపెనీల కూల్ డ్రింక్స్లో విషపూరితమైన ఉన్నాయని ప్రూవ్ అయిన తర్వాత కూడా ఈరోజు కూడా అమ్ముతున్నారు కదా. అనేక మంది పెద్ద హీరోలు కూడా వాటికి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు కదా. అట్లా ఎన్ని లేవు. అట్లా జాతరల్లో మీరు మాట్లాడదలుచుకుంటే చాలా విషయాల మీద మనం మాట్లాడాలి. ఇది ఇప్పటిది కాదు, మా చిన్నప్పటి నుంచి కూడా మామూలు రంగు నీళ్లు కలిపి జ్యూస్ అని అమ్మేవాళ్ళు. దాంట్లో ఏం ఉండదు, ఏదో సాక్రీన్ వాటర్ ఉంటుంది. ఆ రోజుల్లో 10 పైసలకే ఎంతో ఇచ్చేవాడు. అన్ని చోట్ల జరిగేది కదా. ఇప్పుడు పేదవాళ్ళ ఫుడ్డు అంటే తక్కువ రేటుకు ఉంటుంది. అతను కోవా బన్ను 10 రూపాయలకి ఎందుకు ఎలా అమ్ముతున్నాడు అంటే, అయ్యా 2 రూపాయలకి బన్ను వస్తుంది, ఆ కోవాలో చక్కెర రవ్వ పాలు కలిసి ఉంటాయి, అదంతా కలిస్తే 3-4 రూపాయలు అనుకుంటే అతనికి ఒక బన్ను మీద 3 రూపాయలు 4 రూపాయలు వస్తుంది. రోజంతా అమ్మినా కూడా అతనికి వచ్చేది కూలే. రోజంతా భార్యాభర్తలు ఇద్దరు అమ్మినా కూడా, లేదా 2 మనుషులు అమ్మితే వాళ్ళకు ఒక 1000 రూపాయలు 1500 వచ్చిందనుకుంటే అది ఆ ఎండలో అక్కడ నిలబడి రోడ్డు మీద చేసిన పనికి కూలి మాత్రమే వస్తుంది. వాళ్ళకి ఏం పెద్ద లాభాలు లక్షల లాభాలు ఏమి రావు. సరే వాళ్ళు అమ్ముతున్నారు. అమ్మినప్పుడు మీకేమిటి? మీరేమన్నా ఆరోగ్య పరిరక్షకులా మనుషులందరికీ? యూట్యూబ్ వాళ్ళు అట్లయితే మొత్తం ఎక్కడ స్ట్రీట్లో ఏ ఫుడ్ దగ్గరైనా పోయి మీరు మైకి పెట్టగలరా? లేదా పెద్ద హోటళ్ళ దగ్గర పోయి కెమెరాలు పెట్టి ఆ హోటల్ కిచెన్లు మీరు అసలు మీరెవరు మీ కిచెన్లు చెక్ చేసేదానికి? మీరెవరు దీన్ని ఇది సేఫ్టీ కాదు, ఇది ఎందుకు అమ్ముతున్నావు, ఇది ఎందుకు అమ్మడం లేదని అడిగేదానికి? అక్కడితో ఆ సమస్య అయిపోయింటే ఏమీ లేదు. కానీ అతని పేరు వలి అని కావడంతో ఇది మొదలైంది ఇష్యూ. అంటే పేరు అడిగి అతన్ని ఒక మతం పేరుతో అరెస్ట్ చేస్తున్నారు అనే చర్చ మొదలైంది. దీనికి అనేక మంది అనేక రకాలుగా సపోర్ట్ చేసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇది చాలా ఆరోగ్యకరమైన మంచి విషయం ఇది. ఎందుకంటే ఒక మనిషిని మీరు కులం పేరు మతం పేరు అడిగి నువ్వు ఇక్కడ అమ్మాలో అమ్మకూడదు ఎలా డిసైడ్ చేస్తారు? ఈ దేశంలో మతము కానీ కులం కానీ ఎవరికైనా బతికే హక్కునిచ్చింది. బతకూడదు హక్కునేమి ఇవ్వలేదు కదా. ఇంకొక ఆవిడైతే అక్కడికి రాకూడదని ఉంది అని చెప్పి అక్కడ ఏమి లేవే, రూల్స్ ఏమి లేవే. ఇప్పుడు రొట్టెల పండుగ జరుగుతుంది నెల్లూరులో. అక్కడ ముస్లింలు హిందువులు అందరూ ఉంటారు. అన్ని రకాల కిరాణా వర్తకులు, అదే రోడ్డు మీద వర్తకులు ఉంటారు, అన్నీ అమ్ముకుంటూ ఉంటారు. ఆ రొట్టెలు అమ్మేవాళ్ళు అన్ని మతాల వాళ్ళు ఉంటారు. జీవనం గడిపేదానికి మతమే ఉండదు. ఇప్పుడు అట్లంటే మనం రోజువారీ జీవితంలో మనకు అనేక సైకిల్ పంచర్ అవుతుంది, లేదా స్కూటర్కి పెట్రోల్ కొట్టిస్తాము, లేదా ఇంకొకటి ఏదో మనకి ఏదో కార్పెంటర్తో అవసరం పడుతుంది. మనం వాళ్ళని కులాలు మతాలు అడిగి పిలిపిస్తామా ఇంటికి? కార్పెంటర్ అంటే కార్పెంటర్ని పిలిపిస్తాము, ఎలక్ట్రీషియన్ అంటే ఎలక్ట్రీషియన్ పిలిపిస్తాము. రోడ్డు మీద గాలి కొట్టించాలంటే గాలి మిషన్ ఒకటి దగ్గరికి పోతాము. నువ్వు ఎవరు, నువ్వు ఏమిటి? లేదా మనం ఏదైనా హోటల్లో టీ తాగాలనుకుంటే టీ తాగుతాము. నువ్వు ఏ హోటలు, నువ్వు ఇక్కడ వంటోడు ఏం కులం అని అడుగుతామో మనం ఏమన్నా? అట్లా కల్చర్ ఏమన్నా? మన దేశంలో అందరూ కలిసిమెలిసి జీవించే సాంప్రదాయం ఒకటి ఉంది మనకు. దాన్ని ఎందుకు వీళ్ళు ఎంతసేపు విధ్వంసం చేయాలని మళ్ళీ దానికి సపోర్ట్ చేసేవాళ్ళు ఒకరు. అతను దాంట్లో ఏదో కలిపేశాడు. అది వాళ్ళు ఏం చెప్పారు? అయ్యా మాకేం తెలుసు, మేమేదో పేదవాళ్ళు, కుట్రలు చేసేంత శక్తి మాకు ఎక్కడుందయ్యా, మేమేదో అమ్ముకొని బతికేవాళ్ళము అని అంటారు. ఇప్పుడు ఆయనకి దేశవ్యాప్తంగా పేరు వచ్చి దేశవ్యాప్తంగా మద్దతు పలుకుతున్నారు ఆయనకి. చాలా చిత్రమైన విషయం ఇది. అంటే ఒక కోవా బన్నుల వీడియో అనేది ఒక 2 రాష్ట్రాల్లో పెద్ద చర్చగా మారడము, ప్రభుత్వంలో కీలకంగా ఉన్న లోకేష్ గారు లేదా నాగబాబు గారు లాంటి వ్యక్తులు కూడా దానికి మద్దతు పలకడం, ఇదంతా కూడా ఒక ఆరోగ్యకరమైన పరిణామం ఇది. అంటే సమాజంలో ఉన్నటువంటి ఏదో సంథింగ్ రాంగ్, ఒక ద్వేషపూరిత వాతావరణం నుంచి ఊపిరి పీల్చుకునే ఒక ప్రక్రియ ఇదంతా. రైట్. సో అంతే, ఎక్కడ జరిగినా కానీ నార్త్లో అయినా, ఇక్కడ మన సౌత్లో, లేకపోతే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా కానీ ఇటువంటి జరుగుతున్నప్పుడు కనీసము ఇప్పుడు చాలామంది స్పందించలేదు. ఇదివరకు ఏమన్నా చూస్తూ సరే మనకెందుకులే అనుకునేది కాస్త చాలామంది వీడియోలు పెట్టి వాటికి స్పందించి దానికి రెస్పాండ్ అవ్వడం అనేది మంచి పరిణామం మీరు చెప్పినట్లుగా. ఇప్పటి నుంచి స్పందించడం కాదు ఇంపార్టెంట్, అసలు అలాంటి జరగకుండా ఉండడం ఇంపార్టెంట్. ఎందుకంటే కులాల మతాల ఆధారంగా వాళ్ళు ఏం అమ్మాలి, మనం ఎక్కడ తినాలి, ఇవన్నీ రూళ్ళు అయితే మనకు ఇప్పటి వరకు లేవు. ఇలాంటి కొత్త రూల్స్ వచ్చాయంటే మళ్ళీ దానికి సంబంధించి మొత్తం మార్చుకోవాలి మనం. అంటే యూట్యూబ్ జర్నలిస్టులు కూడా వాళ్ళ పరిమితిని గుర్తించాలి. మీరు ఎవరు, మీకేం హక్కు ఉంది? రోడ్డు మీద పోయి ప్రతిదాన్ని చెక్ చేసే హక్కు, ప్రతివాడిని ప్రశ్నించే హక్కు,
వాళ్ళు అమ్ముకునే ఏదో వస్తువులన్నింటిలో దీంట్లో నాణ్యత ఉందా, ఇది ఆరోగ్యమా అని అడిగే హక్కు ఇదేముంది, మీకేం హక్కు ఉంది? దానికి వేరే వ్యవస్థ ఉంది, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారు, ప్రభుత్వం ఉంది, దాన్ని తీసుకోవడానికి రకరకాల సిస్టమ్స్ ఉన్నాయి, ఏది మంచి ఏది చెడు నిర్ణయించుకోవడం. అలా మొత్తంగా గీతలు గీస్తే ఈ దేశంలో పేదవాళ్ళకి అన్నం కూడా పుట్టదు. మీరు చెప్పినట్టు ఇప్పుడు రోడ్డు ఒక పని మీద ఎవరో వెళతారు, వెళ్ళిన వాడు అక్కడ వండుకోలేడు కదా, వాడికి ఎవరో ఒకరు రోడ్డు మీద అన్నం పెట్టేవాళ్ళు కావాలి, అది 50 రూపాయలకో 70 రూపాయలకో ఇస్తారు. అదే హోటల్కి పోతే 250 రూపాయలు అవుతుంది. వాడు 250 రూపాయలు ఎలా బేర్ చేస్తాడు? టిఫిన్ తినాలంటే 20-30 రూపాయలతో రోడ్డు మీద తినొచ్చు. వాడు 100-200 పెట్టి హోటల్లోకి పోయి తింటాడు. ఆరోగ్యమో అనారోగ్యం అనేది వాడికి రెండు వేరే విషయం. ఆకలి అనేది మొదటి విషయం. మీరు అట్లా లెక్కలేస్తే ఈ జాతరలు ఇవన్నీ కూడా ఇంకేమైనా ఉంటాయా? అసలు మతము అనేది కూడా మీకు నెల్లూరు లేదా అనంతపురం జిల్లాల్లో మస్తాన్ రెడ్డి అని పెట్టుకుంటారు. మస్తాన్ రెడ్డి అంటే అతను ఏం క్యాస్ట్? ఎందుకంటే అక్కడ ఉన్న లోకల్ దేవతలు ఉంటారు. గూగుడులో పీర్ల పండుగ బ్రహ్మాండంగా జరుగుతుంది, నెల్లూరు దగ్గర రొట్టెల పండుగ జరుగుతుంది. అట్లా చాలా అవి మతాలతో సంబంధం లేకుండా అందరూ కలిసిమెలిసి చేసుకునే పండుగలు చాలా ఉన్నాయి. వాటిని మర్చిపోయి నీ పేరేంది, నువ్వెందుకు ఈ పని చేస్తున్నావు అని ఏంది పంచాయతీ ఇదంతా. ఈ విద్వేషాలను రెచ్చగొట్టే తత్వాలు అయ్యి ఆగాలి. అంత ఈజీ కాదు. మన దేశంలో అందరూ కలిసిమెలిసి జీవించే ఒక లక్షణం ఉంది. ద్వేషాలు రెచ్చగొట్టడమే అంటే ఎంతోమంది మన దేశం మీద దండయాత్రలు చేసి కూడా ఈ దేశంలో ఉన్న ఒక కల్చర్ని నాశనం చేయలేకపోయారు. మరి ఇప్పుడు కొత్తగా ఎవరు దాన్ని ఏదో నాశనం చేయాలని ప్రయత్నించడం అనేది ఫూలిష్నెస్. అది రైట్, థ్యాంక్ యూ. రైట్.